నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే యావత్ దేశాన్ని రక్షించినట్టే. ఏ వృత్తి నువ్వు ఎంచుకున్నావో ఆ వృత్తిని సక్రమంగా చేస్తే అది దేశ రక్షణ చేసినట్టే. ఇలా ఆలోచించుకోగలగాలి. ఇలా ఆలోచించుకోలేకపోవడం వల్లే మనం విద్య, వైద్యం అన్నీ కూడా వ్యాపారాలు అయ్యాయి. ఇవాళ విద్యా వ్యవస్థని గమనించండి. ఇవాళ చాలా ప్రధానమైన విషయం. ఇన్ని పథకాలు, ఇన్ని గొడవలు అవసరం లేదండి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా విద్య ఒక్కటి, వైద్యం ఒక్కటి సక్రమంగా కల్పించగలిగితే దేశం అంతా బాగుంటుంది. దేశం అంతా బాగుంటుంది. వైద్యం ఉంటే శరీరాలు బాగుంటాయి, విద్య ఉంటే మనస్సు బాగుంటుంది. ఇంకేం కావాలండి దేశం బాగుండడానికి? ఇన్ని పథకాలు దేనికండి? పని లేక ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అవుతున్నాయి? పంచిపెట్టడం ఎన్నాళ్ళు పంచిపెడతారండి? వాడి కాళ్ళ మీద వాడు నిలబడి సంపాదించుకోవాలి. కానీ ఎప్పుడు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి. రోడ్లు బాగుండేలా చూడాలి, ప్రమాదాలు లేకుండా చూడాలి, వ్యాపారాలకి భద్రత కల్పించాలి. ప్రజలందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఇబ్బంది ఎలా. అంతేగాని రైతులకో పథకం, ఆడాళ్ళకో పథకం, మగాళ్ళకో పథకం, వ్యాపారస్తులకో పథకం, అందరికీ తలో పథకం పెడితే చివరికి పథకాలే మిగులుతాయి. ఇక్కడ డబ్బులు ఉండవు. ఇక్కడ ఎన్ని పథకాలు పెట్టి ఎంతమందిని ఎంతకాలం పోషిస్తామండి? భారతీయ సంస్కృతి చెబుతున్నది ఏమిటంటే వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చెయ్యి. వాళ్ళ విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందండి. ఎటువంటి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఎటువంటి వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారో తెలుసా? చెయ్యి పట్టుకుని ఒక్క డాక్టర్ కూడా ఇది రోగమని చెప్పగలిగిన వాళ్ళు ఏడండి? ఉంటే ఆయన ధనవంతులతో సమానం. నమస్కారం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు టెస్ట్ 100 టెస్టులు అయ్యాక అందులో ఉన్నదాన్ని చెప్పడానికి ఎంబీబీఎస్ చేయకండి నా బొట్టుగాడు కూడా చెబుతాడు అక్కడ. ఈ భారతదేశంలో రాలిపోయిన ప్రతి పండుటాకు ఒక మందు అయిందండి. దాని మీద పరిశోధనలు చేశారు. ఇవాళ విద్య పరిశోధనాత్మకంగా సాగుతోందా? బ్రతుకుని నిల్పట ప్రాణయజ్ఞమగు ధన్వంతరి కాలంలో చరకుడైన, సుశ్రుతుడైన ఏ వైద్యులైనా ఏం భావించారంటే ఇది ప్రాణయజ్ఞం. బతుకుని నిలబడుతున్నాం. మనం కోట్లు సంపాదించడానికి కాదు డాక్టర్ అవ్వలసింది, ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి. కోట్లు సంపాదించిన డాక్టర్ని కూడా ఆలోచించుకోమనండి. ఆయన ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదించినా కలగని సంతృప్తి, ఒక రోగం కడుపు నొప్పి తగ్గినవాడు వచ్చి అయ్యా నువ్వు దేవుడు అయ్యా అని దండం పెట్టినప్పుడు కలగడం లేదా? ఖచ్చితంగా. అంత ఆనందం ఇంకెప్పుడైనా కలుగుతుందా? ఈ డాక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎవరైనా తన వారసుల్ని డాక్టర్లను చేసినప్పుడు కలిగిన ఆనందం, అయ్యా నీ నటన బాగుంది అని ప్రేక్షకులు మెచ్చుకున్నప్పుడు కలుగుతుంది కదా. అయ్యా నీ వల్ల నా ప్రాణం నిలబడింది అని ఒక రోగి వచ్చి చెబితే ఆ డాక్టర్కి ఆనందం కలిగింది కదా. అంటే మనం సంపాదించిన కోట్ల కంటే ఈ పేదవాడి కళ్ళల్లో బాష్పం చాలా గొప్పదని అర్థమైంది కదా. అప్పుడు అలా భావించారు. రోగుల సంతృప్తి, విద్యార్థుల సంతృప్తి, ప్రేక్షకుల సంతృప్తి ఇది ముఖ్యం అనుకున్నారు. ఇప్పుడు ఆ ధోరణ పోయింది. వాళ్ళు ఏమనుకుంటే నాకే నా డబ్బులు నాకు వచ్చేయాలి, కోట్లు వచ్చేయాలి.